అందరికీ నమస్కారం. ఈరోజు నుండి మనం అనంతమాత్యుని ఛందోదర్పణం కావ్య విశేషాలను వరుసగా తెలుసుకుందాం. శ్రీరామాస్తన మండలీ మిలిత కాశ్మీరార్ద్రవక్షంబుతోన్ పారావార తరంగ సంగత లసత్పర్యంక నాగంబుపైన్ కారుణ్యామృత పూరపూరిత కటాక్ష శ్రీలపింపొందు గంభీరస్వాంతుడనంతుడు ఆశ్రిత జనాభీష్టప్రదుండయ్యడున్. గంభీరస్వాంతుడు అనంతుడు ఆశ్రిత జనాభీష్టప్రదుండయ్యడున్. ఇది అనంతమాత్యుడు రాసిన ఛందోదర్పణం కావ్యంలోని శ్రీకార పద్యం. తెలుగులో ప్రసిద్ధమైన శాస్త్ర కావ్యాల్లో ఒకటి అనంతమాత్యుని ఛందోదర్పణం. ఈ ఛందోదర్పణం ఛందస్సును వివరిస్తుంది. ఛందస్సు అనేది షడంగాలలో ఒకటి. వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించేవి షడంగాలు: శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము. ఈ 6 వేదాన్ని అర్థం చేసుకోవడానికి, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడతాయి. అందులో ఒకటి ఛందస్సు. ఛందస్సు అనేది శాస్త్రం. ఇది మార్చడానికి వీలులేనటువంటిది. ఛందశాస్త్రాలు తెలుగులో చాలా ఉన్నాయి. ఒకరు చెప్పిన విషయాన్నే మరొకరు చెప్పినప్పటికీ కవి నవనవోన్మేషశాలిగా ఎప్పటికప్పుడు సరికొత్తగా చెప్పడం అనేది కనిపిస్తుంది. అలా ప్రసిద్ధి చెందిన ఛందో గ్రంథాల్లో అనంతమాత్యుని ఛందోదర్పణం ఒకటి. తెలుగులో వచ్చినటువంటి ఛందో గ్రంథాలని మనం చూసినట్టయితే 11వ శతాబ్దానికి సంబంధించిన మల్లియరేచన రాసిన కవిజనాశ్రయం మొట్టమొదటి ఛందో లక్షణ గ్రంథం. తర్వాత తిక్కన రాసిన కవి సార్వభౌమ ఛందస్సు, దానికే కవివాగ్బంధనము అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. అధర్వణుడు రాసిన అధర్వణ ఛందస్సు, శ్రీధరుడు రాసిన శ్రీధర ఛందస్సు, అలాగే వెల్లంకి తాతంబట్టు రాసిన కవి గజాంకుశము, అప్పకవి రాసిన అప్పకవీయము. ఇక ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న అనంతమాత్యుడు రాసిన ఛందోదర్పణం. ఈ ఛందోదర్పణం కర్త అనంతమాత్యుడు. ఈయన 15వ శతాబ్దానికి చెందిన కవి, కృష్ణా ప్రాంతానికి సంబంధించినటువంటి కవి. అనంతమాత్యుని రచనలు 3: ఒకటి భోజరాజీయము, రెండవది ఛందోదర్పణము, మూడవది రసార్ణవము. ఛందోదర్పణంలో చెప్పుకున్నటువంటి గద్యను గమనించినట్టయితే ఈయన తొలి రచన భోజరాజీయం అని తెలుస్తుంది. భోజరాజీయంలో ప్రసిద్ధి చెందిన ఆవుపులి కథతో పాటు అనేక కథలున్నాయి. గొప్ప కథాకావ్యము భోజరాజీయము. రెండవది శాస్త్రకావ్యమైన ఛందస్సును మనకు విపులంగా అందించినటువంటి ఛందోదర్పణము. మూడవది రసార్ణవము. ఈ 3 రచనలను కూడా ఆయన అహోబిల నరసింహస్వామికి అంకితం చేయడం జరిగింది. ఈ ఛందోదర్పణం అనేది గ్రంథానికి ఉన్నటువంటి పేరు, కానీ ఇది అనంతుని ఛందంగా, అనంతుని ఛందస్సుగా లోకంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఈ ఛందోదర్పణం కావ్యంలో అంశాల వారీగా విభజించి 4 ఆశ్వాసాలుగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో మొదటి ఆశ్వాసంలో సంజ్ఞలు, గురువు, లఘువు, గణము, గణం యొక్క స్వరూపము, గణంలో ఉండేటువంటి భేదాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు, సమగణాలు, ఆ గణాలకు ఉండేటువంటి అధిదేవతలు, ఆ గణాలను ఉపయోగించడం ద్వారా పొందేటువంటి ఫలితాలు, ప్రాసలు, యతులు, ఈ అంశాలన్నీ కూడా మనకు మొదటి ఆశ్వాసంలో కనిపిస్తాయి. రెండవ ఆశ్వాసంలో గద్యం యొక్క లక్షణము, ఛందస్సుల యొక్క పేర్లు, ఛందోవృత్తాల సంఖ్య, సమవృత్త సంఖ్య, సమ, అర్ధసమ, విషమ వృత్తభేదాలు, వృత్తాల్లో ఉండేటువంటి 3 ప్రధానమైన భేదాలు: సమవృత్తం, విషమవృత్తము, అర్ధసమవృత్తము. అలాగే ఛందస్సులో 26 అక్షరాలు, 26 అక్షరాల కంటే ఎక్కువగా ఉండే ఉద్దురమాల వృత్తాలు ఇత్యాది అంశాలన్నీ కూడా మనకు రెండవ ఆశ్వాసంలో కూలంకషంగా వివరించడం జరిగింది. మూడవ ఆశ్వాసంలో దేశీ ఛందస్సుల గురించి చెప్పడం జరిగింది. కందము, ఆర్య, గీతి, అలాగే సమ, అర్ధసమ, విషమగీతులు, సీసము, తరువోజ, అక్కరలు, పదము, నవవిధ రగడలు, చాటువు, ఉదాహరణ. వీటితో పాటు ఛందస్సులో ప్రధాన అంశాలైనటువంటి షట్ప్రత్యయాలను వివరించడం జరిగింది. ఈ షట్ప్రత్యయాలు గణిత సంబంధమైన అంశాలు. ఇందులో ముఖ్యంగా ప్రస్తారము,
నష్టలబ్ధి, ఉద్దిష్టము, వృత్త సంఖ్య, లగక్రియ, అధ్వము అనే ఈ 6 అంశాలు చాలా క్లిష్టమైనవి. వీటిని పద్య రూపంలో చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా ఈ 3వ ఆశ్వాసంలో వివరించడం జరిగింది. ఇక చివరిదైన 4వ ఆశ్వాసంలో దశదోషములు, షట్సందులు, సమాసాలు, కారక శబ్దాలు, క్రియాపదాలు, అవ్యయాలు, విశేష్యాలు, విశేషణాలు, క్రియా విశేషణాలు, వర్ణ సంఖ్యలు, అలాగే షడ్వర్గములు, ఈ అంశాలన్నింటినీ 4వ ఆశ్వాసంలో వివరించారు. ఈ 4వ ఆశ్వాసంలో చెప్పబడ్డటువంటి విషయాల్లో చిట్ట చివరిదైన షడ్వర్గాలు మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా వ్యాకరణ సంబంధమైనవి. అయితే ఈ వ్యాకరణ సంబంధమైన అంశాలన్నింటినీ ఇందులో 4వ ఆశ్వాసంలో చందో లక్షణ గ్రంథమైన ఈ అనంతుని చందోదర్పణంలో కూర్చడం జరిగింది. ఈ విధంగా 4 ఆశ్వాసాలుగా ఈ కావ్యం మనకు కనిపిస్తుంది. ప్రతి అంశాన్ని పద్య రూపంలో చాలా చక్కగా విడమరిచి చెప్పడం జరిగింది. మనము క్రమంగా తర్వాత వచ్చేటువంటి వీడియోలో అంశాల వారీగా ఒక్కొక్క అంశాన్ని విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చందోదర్పణం కావ్యంలో శ్రీకార పద్యంలో విష్ణుమూర్తిని స్తుతించాడు. శ్రీరామాస్తన మండలి మిలిత కాశ్మీరార్ధ్ర వక్షంబుతో పారావార తరంగ సంగతల సత్పర్యంక నాగంబుపైన్ కారుణ్యామృతపూర పూరిత కటాక్షశ్రీల పెంపొందు గంభీర స్వాంతుడు అనంతుడు ఆశ్రిత జనాభీష్ట ప్రదుండయ్యడున్ అన్నాడు. ఇక్కడ శ్రీరామ శబ్దము స్త్రీ శబ్దం, లక్ష్మీదేవిని ఉద్దేశించి చెప్పబడ్డటువంటి పదము. రామ అంటే అందమైనది, ఆనందాన్ని కలిగించున్నది. శ్రీరామ అంటే లక్ష్మీదేవి అనే అర్థంలో ఈ ప్రయోగం జరిగింది. శ్రీరామ స్తన మండలి మిలిత కాశ్మీరార్ద్ర వక్షంబుతో, లక్ష్మీదేవి తన వక్షస్థలంలో రాసుకున్న కాశ్మీరపు కుంకుమ పువ్వు, ఆ కుంకుమ పువ్వు యొక్క రజము విష్ణుమూర్తి వక్షస్థలంలో చేరిందట. అట్లా అలాంటి మెరుపుదనంతో మెరిసిపోతున్న ఆ విష్ణుమూర్తి పారావార తరంగ సంగతల సత్పర్యంక నాగంబుపై, ఆ సముద్రపు అలల మీద తేలియాడుతున్న ఆదిశేషుని మీద ఉండి కారుణ్యామృత పూరిత కటాక్షశ్రీల పెంపొందు, కరుణరసభరితమైనటువంటి ఆ చూపులతో భక్తులను కటాక్షిస్తున్నటువంటి గంభీర స్వాంతుడు అనంతుడు ఆశ్రిత జనాభీష్ట ప్రదుండయ్యడున్, ఆశ్రిత జనాభీష్ట ప్రదుండయ్యడున్, తనను కోరి వచ్చిన వాళ్ళు, తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క కోరికలు తీరుస్తాడు అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ శ్రీకార పద్యంతో ఈ చందోదర్పణం కావ్యాన్ని ప్రారంభించాడు. తర్వాతి అంశాలన్నింటినీ మనము వరుస క్రమంలోని వీడియోల వారీగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.